ఈరోజు మహీంద్రా ఫైనాన్స్ బ్రాంచ్ జనగామ ముందు మీట్యా నాయక్ మరిగడి మాజీ సర్పంచ్ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. బాధితులకు న్యాయం చేయాలని అతడు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మహీంద్రా ఫైనాన్స్లో కారు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మొత్తం కిస్తీలు చెల్లించడం జరిగింది. దాంతోపాటు కొన్ని పెనాల్టీలు అవి ఉన్నాయంటే కూడా 26,500 కూడా మరి 9వ నెల 2024లో కూడా చెల్లించడం జరిగింది. ఆ తీసుకున్నటువంటి కనకలక్ష్మి కూడా మరణించింది. నాటి నుండి నేటి వరకు ఇతనికి ఎన్వర్స్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతూ చివరిగా మళ్ళీ అడిగితే 36,000 వరకు బాకీ ఉంది, అది లేట్ పెనాల్టీల పేరుతో మీకు వేసినామని చెప్పేసి ఆ విధంగా ఆ బాధితుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది అతడు మాజీ సర్పంచ్, తర్వాత సమాజంలో ఒక విలువగలిగినటువంటి వ్యక్తిని ఆ విధంగా మొత్తం ఫైనాన్స్ చెల్లించిన తర్వాత కూడా ఇబ్బంది పెట్టడం అంటే సరైనటువంటి చర్య కాదు. అందుకోసం ఇప్పటికైనా మహీంద్రా ఫైనాన్స్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే బ్రాంచీలు ఉన్నాయో వాళ్ళ లావాదేవీలు సిబిసి అంటే లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలతోటి విచారణ చేపట్టాలి. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల భాగవతాలు బయట తీయాలి. అవినీతికి పాల్పడ్డటువంటి అక్రమాలకు పాల్పడ్డటువంటి అణచివేతకు పాల్పడుతున్న ఈ మహీంద్రా ఫైనాన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఆ బాధితుడిని వెంటనే ఎన్ఓసి ఇచ్చి మరి ఆ విధంగా ఆదుకోవాలి. లేని పక్షంలో ప్రజలందరూ కూడా సమీకరించి ఫైనాన్స్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. మీట్యా నాయకు నాది జనగామ. మేము గతంలో 5 సంవత్సరాల క్రితము కార్ లోను తీసుకోవడం జరిగింది. ఆ కార్ లోను తీసుకోవడం వల్ల మేము గతంలో అన్ని కిస్తులు కట్టి మేము వాళ్ళు ఏమంటే మేము గతంలో ఎస్సీ కేసు కూడా పెట్టడం కూడా జరిగింది. ఎస్సీ కేసు పెట్టడం వల్ల వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మాకు ఆఫీస్లో అంటే సిపిఎం పార్టీ ఆఫీస్లో వచ్చి వాళ్ళు కాంప్రమైజ్ అంటే 26,000 కట్టాలని చెప్పి కట్టినాం. ఆ కట్టిన తర్వాత ఎన్ఓసి మీకు ఇచ్చేస్తామని చెప్పి ఎలాంటి బకాయి లేదు, ఈ రోజు నుంచి మీరు వెహికల్ లోను క్లియర్ అయింది అని చెప్పడం కూడా జరిగింది. దాంతో ఎన్ఓసి కోసం ఇయ్యాల రేపు అని చెప్పుకుంటూ దాదాపు సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఇప్పుడు మాకు ఎన్ఓసి ఇస్తలేరు. ఇప్పుడు ఎన్ఓసి కోసం మేము తిరిగితే ఏమంటున్నారంటే ఇంకా 30,000 రూపాయలు కట్టాలి, ఈ 35,000 రూపాయలు కట్టాలి, ఈ 35,000 కడితేనే మీకు ఎన్ఓసి ఇస్తామని చెప్పి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడతారు. గతంలో 2 సంవత్సరాల క్రితం మా భార్య అదే వెహికల్ ఓనరు ఆమె చనిపోవడం కూడా జరిగింది. ఈ చనిపోయినా కూడా వాళ్ళు ఈ 30,000 20,000 అని మితిలతోని ఇంట్రెస్ట్తోని వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి ఫైనాన్స్ కంపెనీలు ఇలా జనగామ పట్టణంలో జనగామ జిల్లాలో రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ప్రజల యొక్క ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని మరి పైన మీద పడి రుణాలు ఇస్తూ వాళ్ళ బ్రోకర్ల ద్వారా రుణాలు ఇస్తూ మరి అలా కట్టుకునే సందర్భంలో మరి ప్రజలు కొద్దో గొప్ప లేట్ అయితే వడ్డీలు అపరాధ రుసుములు చక్రవడ్డీలు వేసి ఇవాళ వాళ్ళ మూలుగలు పిప్పి చేస్తున్న సందర్భం కనబడతా ఉన్నది. ఇవాళ జనగామ జిల్లా మరిగడి మాజీ సర్పంచ్ మీట్యా నాయక్ వాళ్ళ భార్య కనకలక్ష్మి పేరు మీద మహీంద్రా ఫైనాన్స్లో కారు తీసుకున్నారు. మొత్తం అమౌంట్ కట్టిర్రు. చివరిగా ఒక 25,000 26,000 మాత్రమే ఉన్నాయి. ఆ సందర్భంలో సంవత్సరాల క్రితం మరి కనకలక్ష్మి గారు మరణించినాక 4-5 రోజులకు 5-6 రోజులకు కుటుంబంలో ఎవరు లేని సమయంలో వారి సిబ్బంది వచ్చి ఇలా మహీంద్రా ఫైనాన్స్ సిబ్బంది డబ్బులు కడతారా, కారు గుంజుకుపోవాలన్నా అని చెప్పేసి దుర్భాషలు ఆడిన సందర్భం ఉన్నది. ఈ సందర్భంలో చట్టాన్ని న్యాయాన్ని ఆశ్రయిస్తే మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది పైన SC/ST కేసు అయింది. ఆ సందర్భంలో మహీంద్రా ఫైనాన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి మరి జరిగిపోయింది మీకు ఎన్ఓసి ఇస్తాం, 25,000 బకాయి ఉంది మీరు కట్టండి అని చెప్పేసి అంటే 25,000 రూపాయలు కట్టిన అప్పటికి సంవత్సరం అయినా ఎన్ఓసి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ మళ్ళీ ఇప్పుడు 36,000 కట్టాలి అని చెప్పేసి మరో కొత్త నాటకం ఆడుతూ ఉన్నాం. ఈ రకంగా ఫైనాన్స్ కంపెనీలు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. చదువుకున్నవాడు ఓ సర్పంచ్గా వివరించిన వాడు మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉంటే సాధారణ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. అందుకోసం ఈ జనగామ జిల్లాలో ఇవాళ
మొత్తం పట్టణంలో కలిపి సుమారు 50కి పైగా పుట్టగొడుగులాగా ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు వెలిసినాయి. వీటన్నిటి మీద నియంత్రణ లేదు. అందుకోసం జిల్లా కలెక్టర్ గారిని, అదే రకంగా పోలీసు ఉన్నతాధికారి డీసీపీ గారిని సిపిఎంగా కోరుతా ఉన్నాం. ఈ ఫైనాన్స్ కంపెనీల ఆగడాలు అరికట్టాలి అంటే మరి నియంత్రణ ఉండాలి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నియంత్రించడం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.